యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు నైనా మరి సృష్టికర్తల గురించి మేము విన్నాం. ఇగో ప్రభా, మరి ఆనాడు ఎంతోమంది సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజించే వారిలో చాలామంది ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ స్తోత్రాలు. ఆరాధించే భాగ్యమునిచ్చారు. మీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కొన్ని నిమిషాలు నీ మాటలు మేము మరలా కొన్ని మాటలు చూస్తుండగా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక చిన్న మరి వర్తమానాన్ని మనము నేర్చుకుంటూ ముందుకు సాగదాం. మరి దేవుడు గురించి ఉదయకాలంలో విన్నాం. అలాగే కొన్ని మాటలు దేవుని దృష్టిలో మరి శ్రేష్టమైనవి ఏవి అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. దేవుని దృష్టిలో శ్రేష్టమైనవి ఏవి అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 84:10. కీర్తనలు 84:10లో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని దృష్టిలో శ్రేష్టమైనవేవి అనేది కొన్ని మాటలు మనం చూస్తున్నాము. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అలాగే 16వ అధ్యాయంలోనే 16వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టము. అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అలాగే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. బుద్ధిహీనులలో ఏలువాని కేకుల కంటే
మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టమైనవి. అలాగే 9వ అధ్యాయం 18వ వచనంలో కింద అది కూడా చూద్దాం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. మరి ఒక 7 విషయాలు మనము చూసాము, చదువుకున్నాము. అయితే 7 కూడా మనము చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ అందులో మరి ఒకదాని గురించి మాత్రమే మనం విందాం. ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనాన్ని, మరి దేవునికి ఇష్టమైనవి ఏవి అనే వాటిలో ఒక 7 మాటలు, ఒక 7 వాక్యాలు మనం చూస్తే అందులో ఒకదాన్ని గురించి ఆలోచన చేద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమైనది అంటుంది. శ్రేష్టమైనది అంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఏమంటే ఒబీడియన్స్ ఈజ్ ద బెటర్ దాన్ సాక్రిఫైస్ అని. ఒబీడియన్స్ ఈజ్ ద బెటర్ దాన్ సాక్రిఫైస్ అంటే మరి వినయము ఉండాలి. ఎవరైతే వినయము కలిగి దేవుని మాట వింటారో అది చాలా శ్రేష్టమైంది. మరి భయభక్తులు కలిగి ఆయన మాట వినాలి అంటున్నాడు. మరి ఈ సందర్భము మనందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. మరి ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా వస్తూ ఉన్నప్పుడు అమాలేకులు అనే ఒక జాతి ఉంది. ఆ జాతి వాళ్ళు యొక్క ఇశ్రాయేలులని చాలా ఇబ్బంది పెట్టారు, వారిని చేర్చుకోలేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలుతో సౌలా మరి నీవు వారందరినీ కూడా నాశనం చేయి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు నిన్ను మంచిగా చూసుకోలేదు, చేర్చుకోలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి మరి పశువులన్నిటినీ, పిల్లలందరినీ, మరి పెద్దవాళ్ళని అందరినీ కూడా నీవు చంపు అని ఆజ్ఞాపిస్తాడు. అందుకే అదే అధ్యాయంలో మనము చూస్తే 15వ అధ్యాయంలో ప్రారంభ వచనంలోనే సౌలుతో చెబుతున్నాడు దేవుడు, యెహోవా మాట వినుము అని. యెహోవా మాట వినుము 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. దేవుని మాట వినుము. ఈరోజు చాలామంది అందరి మాట వింటాము కానీ దేవుని మాట మాత్రము వినము. ప్రారంభంలో ఆదాము కూడా దేవుని మాట వినలేదు. ప్రారంభంలో ఆదాము దేవుని మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు చూడండి, చూద్దాం బైబిల్లో కదా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తం. ఎందుకు? నీవు నీ భార్య మాట విన్నావు.
నా మాట వినలేదు. ఎవరి మాట విన్నావు? ఎవరి మాట? నీ భార్య మాట విన్నావు. ఫలితం ఏమొచ్చింది? భార్య మాట వినాలా వద్దా? కొన్ని సందర్భాల్లో వినాలి, కొన్ని సందర్భాల్లో వినకూడదు అన్నమాట. వినాల్సిందే మరి. కానీ ఇక్కడ ఫలితం ఏమొచ్చిందంటే నేల శపించబడింది భార్య మాట విన్నందుకు. అలాగే మరి ఇశ్రాయేలు కూడా దేవుని మాట వినకుండా ఉన్నందుకు ఏమయ్యారు అని అంటే ఒకే రోజులోని 23,000 మంది చనిపోయినారు. దేవుని మాట వినకుండా విన్నందుకు కాదు, దేవుని మాట వినకుండా వెళ్ళినందుకు ఏమైందంటే ఆదాము భార్య మాట విన్నందుకు ఫలితము నేల శపించబడింది. ఇశ్రాయేలీయులు దేవుని మాట విన్నందుకు అరణ్యములో సంహరించబడ్డారు. సౌలు దేవుని మాట వినకుండా ఉన్నందుకు పదవి పోయింది. అవునా లేదా? పదవి పోయిందా? ఉందమ్మా. పదవి ఊడిపోయింది. ఎవరి మాట వినకుండా ఉన్నందుకు? దేవుని మాట వినకుండా ఉన్నందుకు. అలాగే మనము కూడా దేవుని మాట వినుకుంటే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. మరి దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నామంటే ఈ రోజున మందిరానికి వస్తూ ఆరాధనలో మనం చేవేస్తున్నాం, బల్లలో చేవేస్తున్నాం. ప్రారంభ దినాల్లో పాత నిబంధన కాలంలో మరి బలులు అర్పించడానికి దేవుడు చెప్పిందే తడువుగా ఆలస్యం అన్నట్టుగా వాళ్ళు విపరీతంగా దేవునికి బలులు అర్పించేవాళ్ళు. దహన బలులను కదా, పొట్టేళ్ళ క్రొవ్వును, ఇలా ఎన్నో రకాలైనటువంటి 5 రకాలైనటువంటి బలులను వాళ్ళు అర్పించేవాళ్ళు. కానీ ఈ విధంగా అర్పిస్తూ ఉన్నా కూడా దేవునికి ఏమి లేదంట, సంతోషం లేదు. దేవునికి సంతోషం లేదు. మరి దేనిలో సంతోషం ఉందంట దేవునికి? ఆయన మాట వినుటలో సంతోషం ఉంది. అదే అక్కడ రాశాడు కదా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట విన్నందుకు. దేవుని మాట విన్నందుకు. ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకా ఏమేమి తెచ్చారంటే వాళ్ళు షేబా దేశం నుండి ఏమి తెచ్చారు? షేబా దేశం నుండి చూడండి, ఇర్మియా గ్రంథము, ఇర్మియా గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళు మంచిది తెచ్చారంటే మనకంటే శ్రేష్టమైనవి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో షేబా దేశం నుండి 2వ అధ్యాయము షేబా దేశం నుండి సామ్రాణి 6వ అధ్యాయము, క్షమించండి, 6వ అధ్యాయము 20వ వచనం. షేబ నుండి వచ్చు సామ్రాణి నాకేలా, షేబా దేశం నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూర దేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు, కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. షేబా దేశము నుండి చెరుకు తీసుకొని వస్తున్నారట వాళ్ళు. మధురమైన చెరుకు, మధురమైన చెరుకు, చెరుకు తీసుకొని వచ్చి దేవునికి నైవేద్యాన్ని ఇస్తారు. పల్లెటూరుల్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట దేవునికి.
అలాగే సాంబ్రాణి దూరదేశంలో ఉందట. అంటే మంచి సాంబ్రాణి ఎక్కడ దొరుకుతుంది? దూరదేశంలో నుంచి. అలాంటి సాంబ్రాణి నాకెలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. ఎందుకు అంటే వీరు సరైన వంటి విధానములో రాకుండా దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు చెప్పినవి చేయలేదు వాళ్ళు. దేవుడు ఏవైతే చేయొద్దని చెప్పాడో వారు సిగ్గు లేకోకుండా చేస్తున్నారంట. సిగ్గు లేకోకుండా మనం కూడా అంటుంటాం, నీకు సిగ్గుద్దారా అని. చూడండి ఏమి చేస్తున్నారు ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయము 15వ వచనంలో, వారు తమ హేక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరంట. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సిగ్గుపడవలసిన వాటి మీద సిగ్గు లేదంట వాళ్ళకి కదా. అరే ఇది చేస్తే నా దేవునికి అవమానం కదా, అవమానం వస్తుంది కదా అని అవమానంగా ఇది చేస్తే నేను దేవుడు అవమానపడతాడు కదా అని వాళ్ళు ఫీల్ కారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళకే కాదు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, మనకు కూడా చెబుతున్నాడు. అందుకే ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు కానీ నాకు సంతోషం లేదు అంటున్నాడు. మరి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఒక పాపి నిన్ను పాపినని గ్రహించి మారమనసునంది, నిన్ను పాపినని గ్రహించి మారమనసు పొందితే పరలోకములో చాలా సంతోషం అంట దేవునికి. పరలోకంలో చాలా సంతోషము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి నా మాటలు మీరు వినాలి అంటున్నాడు. నా మాటలు వినాలి. ఆయన మాట మనం వింటేనా? చాలాసార్లు మనం ఆయన మాట వినని వారుగానే ఉంటున్నాం. అన్నీ వింటామంట, ఆయన వాక్యం అంటే మనకి ఇష్టం ఉండదంట. చూడండి ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూస్తే కనుక, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, 10వ అధ్యాయంలో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తన మనస్సు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరించుదురు. దేవుడేమో వాక్యములో సంతోషం ఉంది అంటున్నాడు కదా, వాక్యములో జీవం ఉంది కదా. ఈ వాక్యము నా పాదములకు దీపము, ఈ వాక్యము ద్వారా మీరు బ్రతుకుతారని దేవుడు అంటుంటే, మరి వీరికి ఇశ్రాయేలుకి ఏం లేదంట? వాక్యములో సంతోషము లేదంట, వాక్యములో సమాధానము లేదంట. అందుకే వీరు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోరంట. వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి, వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి అంట. కాబట్టి మరి ఈ యొక్క వీళ్ళందరూ కూడా అన్నీ చేస్తున్నారు కానీ దేవుని మాట వినడం లేదు. దేవుని మాట వింటే కదా ఏవేవి చేయాలో ఏవి చేయకూడదో మనుషులకు తెలుస్తాయి. కానీ మనుషులు ఎలాంటి వారంటే చెప్పిన తర్వాత చెప్పినప్పుడు వినరు, కానీ అంత అయిపోయిన తర్వాత ఏం చెప్పినాడు దేవుడు, ఏం చెప్పినారు ఈరోజు అని అంటుంటాం. ఏమైనా గుర్తుందా ఎవరికన్నా? అట్లు కూడా అడిగే వాళ్ళు ఉంటారా?
ఏమో ఉన్నారేమో. చూడండి పరమగీతాల్లో ఏమంటున్నాడో ఒకసారి మనం చూస్తే, కొంతమంది భయభక్తులు కలిగిన వాళ్ళు మరి అడిగినప్పుడు వాళ్ళు వారు చెప్తున్నప్పుడు ప్రకటించబడుతున్నప్పుడు వినలేదంట. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగితే ఏం లాభం చెప్పండి. 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రియునికి నేను తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయాడు. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయిను, నేను పిలిచినను అతడు పలకలేదు అంటున్నాడు. చెప్పినప్పుడేమో వాకది లేదు, తలుపుది అంటే సప్పుడు చేయకోకుండా నిద్రపోతున్నాం. మనం తీయకుండా నిద్రపోతున్నాము. మరి తలుపు తీసేలోగానే ఆయన వెళ్ళిపోయినాడంట. అంటే మంచి మాటలు మరి నిద్రలోనే వినపడ్డాయేమో. నిద్రలోనే ఒకసారి తెల్లారుజాం కాడ మాకు వాక్యం వస్తుంది, నిద్రలోనే వింటాను. నిద్రలోనే విని పడుకున్నప్పుడు వాళ్ళు నా భార్య లేపుతుంటది, నిన్నే పిలుస్తాంటది. మరి పరధ్యానంలో ఉండి మనము దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు అవి గ్రహించకుండానే మనము ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఆ మాటలు వినుడితోనే ఒక్కోసారి ప్రాణము ఏమైపోతుందంటే సొమ్ముసిల్లి పోతాం. అయ్యో, మరి ఇంత మంచి మాటలు నాకు అందలేదే, ఈ మాటలు వినకుండా నేను ఎలా ఉండిపోయాను ఈ రోజున అని బాధపడతాం. కాబట్టి మాటలు ప్రకటించబడుతున్నప్పుడు దేవుని మాటలు మనము వినాలి. మరి ఇందుకు దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? మరి ఈ మాటలు విని నీవు నన్ను ఆరాధించు అన్నాడు. నువ్వు ఏమిచ్చినా కూడా నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ కొండ మీద ఉన్న పశువులన్నీ కూడా నావే, మొత్తము నీకు ఉన్నదంతా కూడా నావే. అయితే నన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు మరి ఏం చేయాలి అంటే, మరి మీకా గ్రంథంలో మరి ఆ మాటలు మనం చూసుకొని చదువుకొని మరి గుర్తుపెట్టుకొని మనము ఆరాధనలోనికి వెళదాం. మరి చాలాసార్లు మనం విన్నాం. మరి మీకందరికీ కూడా ఈ మాటలు తెలుసు. 6వ అధ్యాయము 6 నుంచి ఒకసారి చదువుదాం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 6వ అధ్యాయము మీకా గ్రంథము. ఏమి తీసుకొని వచ్చి ఇక్కడ మనం చూస్తే దేవుడు అడుగుతున్నాడు. ఈ యొక్క ప్రజలు ఏమంటున్నారంటే, నాయనా మరి నేను ఏమిచ్చి నిన్ను ఆరాధించాలి అంటున్నాడు. ఏమిచ్చి నిన్ను నమస్కారం చేయాలి, ఏమిచ్చి నీకు ప్రసన్నం చేసుకోవాలి నిన్ను అంటే, ఒకడు అంటున్నాడు నా ఎంట్రుకలు ఇస్తే నీకు మేలా కదా, ఎంట్రుకలు ఇస్తే మళ్ళీ వస్తాయి కదమ్మా. అదే 4 అడిగాడు అనుకోండి, 4 ఇస్తారు ఎవరన్నా ఈ ఊరు. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే సులభంగా ఉండేటివి ఇస్తున్నారు, కష్టమైన ఇవ్వడం లేదు. అందుకే మరి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారము చేతును, దహన బలను 7 దూడలను అర్పింతునా, వేల కొలది పొట్టెలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగునా.
ఓ దేవా అని చెబుతున్నాడు ఈ మనిషి. దేవుడేం అడగలేదు అవన్నీ, ఆయన సైలెంట్గా ఉన్నాడు. చెప్పురా నువ్వు ఏం చదువుతావో చెప్పు, లిస్ట్ అంతా చదివిన తర్వాత ఆయన ఓపెన్ అవుతున్నాడు. రే నాయనా, మరి ఇవన్నీ నువ్వు నాకు ఇస్తూలే, సరే నాకు కావలసింది నువ్వు ఇస్తావా అని అడిగితే, సరే చెప్పు నాయనా మరి ఏమిటి అంటే, నువ్వు ఇవన్నీ నాకేమొద్దు. ఇంకా ఆయన ఏమి చెప్తున్నాడంటే, మరి నా అతిక్రమానికై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇమ్మంటే కూడా నేను ఇస్తాను ప్రభా. నా పాప పరిహారంకై నా గర్భఫలాన్ని కూడా నేను ఇస్తున్నా అంటే క్వశ్చన్ మార్కు. అంటే దేవుడేం అడగలేదాడా, దేవుడు ఊరికే ఉన్నాడు, పాపం సైలెంట్గా ఉన్నాడు. ప్రభా ఇది నీకు ఇది చేస్తున్నా, ఇది నీకు ఇస్తున్నా అంటే దేవుడు ఏం మాట్లాడలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది కదా. ఓ మనుషుడా కదా, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. ఏమిటంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా ఆఫ్టర్ ఆల్ అంట దేవునికి. కానీ మనకి డబ్బు ఇచ్చేదేమో పెద్దదేమో కాదు కానీ ఇవి నడుచుకోవడం అనేది కష్టంగా ఉందంట మనిషికి. దేవునికేమో ఆఫ్టర్ ఆల్ ఇది, దేవునికేమో ఇంతే కదా నేను అడుగుచున్నాను అంటున్నాడు. కానీ మనుషుడు మాత్రము, ప్రభా మరి ఇవన్నీ కూడా మరి నేను వీలేను ప్రభా, నువ్వు వీగిపోతే నీ ఆరాధనలు నీ బలులు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ రీతిగా నువ్వు నన్ను వచ్చి ఆరాధించకపోతే నీ బలుల యందు నాకు సంతోషం ఉండదు. నీ దహన బలులు ఇచ్చినా, క్రొవ్వుని దూడలు ఇచ్చినా, నీ అతిక్రమమునకై కదా నీ జ్యేష్ఠపుత్రుని ఇచ్చినా, నీ పాప పరిహారార్థానికై మరి ఏమి నా గర్భఫలాన్ని ఇచ్చినా నాకు సంతోషం ఉండదురా బిడ్డ అని అంటే, మరి ఏం ప్రభా మరి ఏం చేయాలా అంటే, ఏం లేదు ఆయన, సింపుల్ ఇగో ఇవన్నీ చేయి చాలు. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుచున్నాడు. మరి మాట ఇది దేవుని మాట కదా, దేవుని మాట. ఈ మాటను మనిషి ఈరోజు పాటించడం లేదు. కానీ బలులు అర్పించడానికి ఆనాడు ఇశ్రాయేలు ఏ విధంగా అయితే విస్తారమైన బలులు ఇస్తూ మరి వధిస్తున్నప్పుడు, ఈ విస్తారమైన బలులు నాకేలా అంటాడు. అయితే ఈ బలులు అర్పించుట కంటే నా మాట మీరు వినాలి. మీరు బీదవారిని పట్టించుకోవడం లేదు, ఆకలితో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు. కానీ నన్ను ఆరాధించడానికి మీరు వస్తున్నారు చూడు, అది నాకు నచ్చడం లేదు. అందుకే మరి ఈ విధంగా చేసిన నువ్వు నన్ను ఆరాధిస్తే అప్పుడు నీ ఆరాధన నేను స్వీకరిస్తాను. అలా చేసి మరి నన్ను ఆరాధిస్తే అప్పుడే నాకు సంతోషం, అప్పుడే నాకు ఆనందం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనమందరం కూడా ఆయన మాట విని మరి ఆయన్ను ఆరాధించాలని, ఆయన్ను స్తుతించాలని మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో
దేవుడు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారంగా మనము గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ యొక్క ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తూ దేవుని సంతోషపెట్టే వారముగా ఉండాలని మనందరికీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుని